నంబర్ 1, సాగునీరులో మనమే నంబర్ 1, 24 గంటల కరెంట్ ఇచ్చే దాంట్లో మనమే నంబర్ 1, ధాన్యం పంటల మనమే నంబర్ 1, మంచి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అందించడంలో మనమే నంబర్ 1, ఎక్కువ నంబర్తో ఉన్న గురుకుల పాఠశాల ఉన్నది కూడా మనమే నంబర్ 1, ఎక్కువ ఐటీ ఉద్యోగాలు మనం చేసే మన ఐటీ ఉద్యోగాలు 9 లక్షల మంది చేసే దాంట్లో కూడా మనమే నంబర్ 1, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా దేశంలో మనమే నంబర్ 1, ఇన్ని రంగాలలో ప్రతి ఏ హరితారంలో మనమే నంబర్ 1, ఎవరు ఏ రంగమన్నా తీసుకోను ప్రతి రంగంలో ఇవాళ మన కేసీఆర్ కేటీఆర్ కనిపిస్తున్నారు. ఇవాళ అట్లా ఒక చెట్టును చూసినా కేసీఆర్ కనిపిస్తుంది, ఊర్ల పడితే చూస్తే గొర్రెలు చూసినా కేసీఆర్ గొర్రెలు అంటున్నారు, చేపలను చూసినా ఇట్లా చేపలు ఇట్లా గలగలలాడుతున్నాయి. 46,000 చెరువులు మన తెలంగాణలో, అవన్నీ కూడా అభివృద్ధి కలిసి గొలుసు కట్టి చెరువులన్నీ అభివృద్ధి చేసిన ఘనత తెలంగాణ. కాంగ్రెస్ అంటే ఏంది? కరువు. కాంగ్రెస్ అంటే ఏంది? స్కాము. కేసీఆర్ అంటే ఏంది? నీళ్ళు. నీళ్ళు కేసీఆర్ అంటే. కేసీఆర్ వచ్చినప్పటి సంది కూడా మనకి ఎక్కడ కూడా కరువు లేదు, కరువు లేదు, వర్షాలకు కొదువ లేదు. నేనే వానదేవునికి మొక్కిన, దేవుడా వానదేవుడా సాలిగా నీళ్లు చాలు నాయన మాకు ఎక్కువైపోయినాయని మేము వానదేవునికి మొక్కవలసి వచ్చింది. ఆ పరిస్థితి వచ్చింది మనకు తెలంగాణ వచ్చినాక. వీళ్ళ మొత్తం కరువే కాంగ్రెస్ అంటే. మనకి అలా కుల వృత్తులు కుర్మ యాదవులు ఎంత మురిసిపోతున్నారు, గొర్రెలతోటి ఎంత పెంపకము, చేపలతోటి బెస్తోళ్ళు ముదిరాజులు ఒక్కొక్కరు 15,000 సంపాదిస్తున్నారు. మరి షామీర్పేట మేడ్చల్ల 15 కిలోలు 10 కిలోలు మనకు అప్పుడు అంతే పొరక చేపలు తింటుంటాం మనం. ఇవాళ ఎట్లా ఒక్కొక్క చేప కుర్రమట్టలు ఇట్లా దొరుకుతలేవు, 10-15 కిలోల చెరువు చేపలు ఒక్కోరు అట్లా. మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసే లెవెల్కి వచ్చినామా? బలం మనకు తెలియదు, తెలంగాణ బలం శక్తి మనకు తెలుస్తలేదు. ఎందుకంటే అన్నీ పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి కాబట్టి. పక్క రాష్ట్రాలకు అంత దరిద్రం ఏమీ లేదు. అంత మన దగ్గర ఎక్కడ చూడు పచ్చగా ఎంత పర్ఫెక్ట్గా అందరు ప్రశాంతంగా ఎవ్వరు చూడు ఎవ్వరు పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవ్వరికి చిన్న ఇబ్బంది లేకుండా జరుగుతున్నారు. కాంగ్రెస్ ఏం చేసిందే? రాహుల్ గాంధీ పుట్టినప్పటి సంది, రాహుల్ గాంధీని పుట్టినప్పటి సంది అన్ని స్కాములే. ఇప్పుడు ఆయన ఏజ్ ఎంతనే? 56-57 ఏళ్ళు లేవు. అన్నేళ్ళు వాళ్ళే పరిపాలించారు కదా. ఆయన పుట్టినప్పటి సంది వాళ్ళే పరిపాలించారు కాంగ్రెస్. 56 ఏళ్ళు అవకాశం ఇచ్చారు వాళ్ళకు. రాష్ట్రాలు దేశాలలో వాళ్ళే కదా పరిపాలించారు. ఏం చేసిర్రు? ఎవరు చేసిర్రు? వాళ్ళే. నా ఇందిరాగాంధీ అమ్మ చేసింది, రాహుల్ గాంధీ అమ్మ చేసిర్రు, అందరు చేసిండ్రు. కానీ ఏం అభివృద్ధి చేసిర్రు? దేశం కరెంటు ఉన్నావని కరెంటు ఇవ్వలేకపోయారు, నీళ్ళు ఉన్నావని నీళ్ళు ఇవ్వకపోయారు. వాళ్ళంతా ఇది దరిద్రం చేసి పెట్టేశారు. క్రిస్టియన్లకు, మైనార్టీ మన ముస్లింలకు, ఎస్సీలకు వాళ్ళ ఓట్లు బ్యాంక్ వాడుకున్నారు. మంచిగా పిఎంలు అయ్యారు, సీఎంలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు. కానీ యాడేసిన గొంగడి అన్నీ ఉంది. ఇవాళ చూడిపో దళితుల వాడలకు అట్లనే ఉంది. 75 ఏళ్ళ సార్ అవే కాలనీలు, అవే లెక్క, అవే రోడ్లు, అంతే అంతే. ముస్లింల బస్తీలకు పో, మసీదులు పో. ఇవాళ ఇక్కడ మసీదులకైనా, క్రైస్తవులకైనా, హిందువులకైనా బతుకమ్మ పండుగ, రంజాన్ పండుగ, క్రైస్తవుల పండుగ, పేద ప్రజలు ఎవరికైనా సరే వాళ్ళ వాళ్ళ పండుగలకు ఘనంగా కొత్త బట్టలు పెట్టి కడుపు నిండా భోజనం పెట్టిన ఘనత మన సీఎం కేసీఆర్ కాదా? దేశంలో ఎవరైనా పెడుతున్నారా ఈ సిస్టంలా? ఈ పద్ధతులు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. మాటలు చెప్తుర్రు, మాయ మాటలు చెప్తుర్రు. మనకంటే ముందు 10 ఏళ్ళ ముందు ఇక్కడ కాంగ్రెసే ఉంది కదా. ఏం చేసింది కాంగ్రెస్? ఒక నీళ్ళు ఇచ్చిందా? ఒక కరెంట్ ఇచ్చిందా? ఒక ఏం రోడ్లు బాగా ఇచ్చిందా? ఏం చేసింది? చిన్న చిన్న కర్మాగారాలన్నీ మూతపడ్డాయి. ఆ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉపాధి లేక కార్మికులంతా రోడ్ల పట్టరాయా? 3 దినాలకు ఒకసారి కరెంట్ వస్తే వాని కర్మాగారం ఎట్లా నడుస్తుంది? వారి జీతం ఎట్లా ఇస్తాడు? వాని ప్రొడక్షన్ ఎట్లా నడుస్తుంది? ఏం నడుస్తుంది? ఇదంతా మనకు నగ్న సత్యం కాదా? మనం కూడా జరగలేదా? ఇదంతా మన కళ్ళ కూడా జరిగింది కదా. ఇంత దరిద్రం చేసి పెట్టిర్రు వాళ్ళు. ఇప్పుడు వచ్చి
మాయమాటలు చెప్పి మేము వస్తాం, మేము మా మేనిఫెస్టో, మా గ్యారంటీలు, మా వారంటీలు అనుకుంటూ వస్తున్నారు వాళ్ళు. ఇదే రేవంత్ రెడ్డి మా దగ్గర ఎంపీ 4 ఏళ్ల కింద గెలిచిండు, ఇప్పటిదాకా ముఖం లేదు. ఒక రోడ్ ఇనాగ్రేషన్కి రాలే, ఒక 10 లక్షల రూపాయలు ఎంపీ ఫండ్ ఇవ్వలే, ఒక సబ్జెక్టు మీద పార్లమెంట్లో మాట్లాడలే మా మేడ్చల్ కోసం. ఒక్కనాడు రాలే, చూడలే. ఓ పెళ్ళికి రాలే, ఒక మంచికి రాలే, చెడ్డకి రాలే. పిసిసి కొనుక్కున్నాడు, మంచిగా ఎమ్మెల్యేల సీట్లు అమ్ముకుంటా మంచిగా పండుగ చేసుకుంటా ఉన్నాడు. రోజు జాతర జరుగుతుంది ఆయనకు మంచిగా. ఇదా ఎంపీకి? ఇదే నువ్వు గెలిచినందుకు? ఇదే ఇక నువ్వు రేపు సీఎం అయి ఉద్ధరిస్తావు, నువ్వు మాకు ఇక అన్నీ చేస్తావు. నువ్వు ఇప్పుడు సీఎం అయిపోతున్నట్టే, అందరు ఎమ్మెల్యేలు అయిపోతున్నట్టే, వాళ్ళు మంత్రుల పొజిషన్ కూడా చేసుకుంటారు. నేను హోమ్ మినిస్టర్ అవుతా, నేను ఎమ్మెల్యే అవుతా, నేను ఆ మినిస్టర్ అవుతా అని. ఇప్పుడు అదేదో శాస్త్రం ఉన్నది చూడు, పిల్లగుట్టక ముందుకే కులగొట్టుకున్నట్టు శాస్త్రం ఉన్నది వాళ్ళకు. అరే ఏడవుతారు, ఎట్లయితారు ప్రజలు? తెలంగాణ ప్రజలు మామూలు ప్రజలా? వాళ్ళకి తెలియదా? ఒక్కొక్క బిడ్డకు నువ్వు చెప్పులు అరిగిపోయేదాకా, ఒకటి తెచ్చిపోయినాక ఒకరికి పింఛన్ రాస్తుంటివి నువ్వు. అదే మా కేసీఆర్ పెద్ద కొడుకు లెక్క 2016 రూపాయలు పింఛన్ ఇస్తున్నాడు. రేపు గెడవంగానే 3000 రూపాయలు చేస్తాడు. దాన్ని ఎవరి ఇయర్ తీసుకుపోయి 3-4 ఏళ్ళ లోపల 5000 రూపాయలు తీసుకుపోతాడు. ఎవరు ఇయ్యలే, ఎవరికి ఆ ధైర్యం లేదు. సంపద పెంచుతాడు, పేదలకు వంచుతాడు. ఒకే ఒక్కడు కేసీఆర్. ఎవరికి ఆ ధైర్యం లేదు, దమ్ము లేదు సీఎంకు. ఏ సీఎంలకు కూడా ధైర్యం లేదు. ఇలా ప్రతి 18 ఏళ్ళు నిండిన అమ్మాయికి, లేడీస్కు ప్రతి ఒక్కరికి కూడా 3000 బీమా ఇస్తా అని చెప్పిండు. ఇలా ఇదే మోడీ సర్కార్, బీజేపీ ప్రభుత్వం 1200 తీసుకుపోయింది సిలిండర్. ఇదే ఆ పద్ధతి. మోడీ సబ్సిడీ మీద ఇవ్వలేడా? మోడీ 400కి ఇవ్వలేరా? వాళ్ళకి ఏం తక్కువైంది? వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కదా, వాళ్ళకి డబ్బులు లేవా? గ్యాస్ ఎంత పెంచి 60 రూపాయల పెట్రోల్ 120 రూపాయలు పెంచిర్రు, డీజిల్ ఇంత పెంచిర్రు. ఇవన్నీ అవసరమా? తక్కువ ధర చేయలేరా వాళ్ళు? కానీ చెయ్యరు. వాళ్ళు ప్రజలను లూటి చేస్తారు, పబ్లిక్ సెక్టార్ని అమ్ముతారు, కార్మికులను రోడ్ల పడేస్తారు. అదే 1200 సిలిండర్ మన సీఎం కేసీఆర్ గారు 400కి తీసుకొస్తా అని చెప్పిండు. ఎంత దిల్ కావాలి, ఎంత సబ్సిడీ ఇస్తా అన్నాడు, పేదల కోసం ఎంతైనా పంచుతా అన్నాడు, ఏదైనా చేస్తా అన్నాడు మన సీఎం కేసీఆర్ గారు. విశ్వాసం అంటే కేసీఆర్, భరోసా అంటే బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా, ఏం చెప్పినా, ఇవాళ నేను నా మేడ్చల్ కోసం చెప్తాను. నా మేడ్చల్ ఇదే జవహర్ నగర్, ఇదే కాంగ్రెస్ పార్టీ జగన్ తోటి ఇదే అది రామ్కి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. 37 ఏళ్ళు రాసుకున్నారు. 350 ఎకరాలు రాసి ఇచ్చారు. సొంత భూమి లెక్క, పట్టా ల్యాండ్ లెక్క రాసి ఇచ్చారు వారికి అగ్రిమెంట్. రామ్కి ఆయనకు అయోధ్య రామరెడ్డి రాసి ఇచ్చి ఉన్న జిహెచ్ఎంసీ చెత్త అంతా తీసుకుపోయి ఆడ ఏరియా చెప్పారు. 37 ఏళ్ళు మాట్లాడిస్తే ఇవాళ ఏం పరిస్థితి? 2,50,000 మంది ఉంటారు ఆడ. మొత్తం ఘోరం. నీళ్ళల్లో పొల్యూషన్, భూమిలో పొల్యూషన్, వాతావరణంలో వాసన. పిల్లలకి ఇట్లా ఒక్కొక్కరికి స్నానం చేస్తే పొక్కులు వస్తున్నాయి. ఒక డ్రైనేజ్ లేదు, రోడ్లు లేదు, ఇదంతా కూడా మీద చెత్త కుప్ప. అసలు నేను ఎలక్ట్ అయినాక కేటీఆర్ తన తీసుకుపోయి 125 కోట్లు తీసుకుపోయి అలా డ్రైనేజ్ వేసి, రోడ్లు వేసి, కరెంట్ స్తంభాలు వేసి, లైట్లు పెట్టి, డివైనర్లు పెట్టి, ఇవాళ మీరు ఒక్కసారి జవహర్ నగర్లో పోయిరా పోండ్రి, హ్యాబిట్స్లో పోయినట్టు ఉంటుంది. స్ట్రీట్ లైట్లు, డివైనరు, చెట్లు. హ్యాబిట్స్ కంటే కూడా బాగుంటుంది, ఎందుకంటే హ్యాబిట్స్ పాతగా అయింది, వాడు కొత్తగా అయింది కాబట్టి. అంత బ్రహ్మాండంగా చేసినాను. 40,000 పట్టాలు అక్కడ పేదలు గవర్నమెంట్ జాగాలు కట్టుకుంటే వాళ్ళందరికీ 58, 59 పట్టాలు ఇచ్చిన నేను. అట్లా అక్కడంతా కూడా ఇవన్నీ కూడా చేసింది వాళ్ళేమో. కాంగ్రెస్ ప్రభుత్వం చెత్తకుండి తీసుకపోతే మా కేటీఆర్ గారు ఏం చేసిండు గుర్తా? చెత్త పేద ప్రజలకు బీమార్ అవుతుంది. అది దమ్మాయిగూడెంకు, నాగారంకి ఇదంతా కూడా ఎఫెక్ట్ వస్తుంది. అదంతా కూడా 500 కోట్లు పెట్టి, కరెంటు ప్లాంట్ పెట్టి, కొత్త టిప్పర్లు పెట్టి, రెడీ మిక్స్డ్ మాదిరిగా టిప్పర్లు చెత్త అంతా లోపల తీసుకుపోయి బయట పడకుండా మన రోలర్ మాదిరిగా పెట్టి అవి తీసుకుపోయి ఇప్పుడు అలా డైరెక్ట్ చెత్త వచ్చినట్ల మన కరెంటుకు పోతుంది, కరెంటు ఉత్పత్తి అవుతుంది. అందులేదన్నా మురికి నీళ్ళు వస్తే అవి వస్తే దానికి ఫిల్టర్ కోసం 250 కోట్లతోటి ఆ ఫిల్టర్ చేసే వాటర్ ప్లాంట్ కూడా పెట్టిండు. అవి కూడా నడుస్తున్నాయి, ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది.
దానికి తోడు ఉన్న చెత్త కుప్పకి ఏం చేసిండు 144 కోట్లు పెట్టి పేపర్ క్యాప్ పెట్టి దాని మీద మట్టి పోసి చెట్లు పెడితే అది గుట్ట లెక్క తయారైంది. ఇప్పుడు వాసన రాకుండా చేసి